నాకు దేవుడంటే ఇష్టం లేదు అని చెప్పిన ఒక నాస్తికుడు రాజకీయాలలోకి వచ్చిన తర్వాత సనాతని హిందూ ఎలా అయ్యాడు అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతా ఉంది. నాగబాబు గారు నిన్న మాట్లాడిన మాటలకు ఇప్పుడు సోషల్ మీడియాలో నాగబాబు గారిపై ట్రోల్స్ చేస్తూ నెటిజన్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ చేస్తున్నారు. ఒక నాస్తికుడు రాజకీయాల కోసం సనాతని ఎలా అయ్యాడు, ఎందుకోసం అయ్యాడు, వీటన్నిటినీ మనం ఈ వీడియో చూసిన తర్వాత విశ్లేషించుకుందాం. అంతకు ముందుగా మన వీడియోకు ఒక్కసారి లైక్ కొట్టండి. రాజకీయాల కోసం ఎవరు ఎలా దిగజారుతుంటారు, ఎవరు ఎలా మతాలను కులాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంటారు అనేది మన రాజకీయ విశ్లేషణల ద్వారా ఖచ్చితంగా మన ఆర్జీ అనాలిసిస్లో మీ అందరికీ కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అందుకే మన వీడియోకి లైక్ కొట్టండి అని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎక్కువ మంది లైకులు కొట్టడం వల్ల మన గొంతు ఎక్కువగా ప్రజల్లోకి వెళ్తుంది. కాబట్టి ఒక్కసారి మన వీడియోకి లైక్ కొట్టండి. ఇప్పుడు నాస్తికుడు కాస్త రాజకీయాల కోసం సనాతని హిందూ ఎలా అయ్యాడో వీడియో చూసిన తర్వాత మనం విశ్లేషించుకుందాం. ఒక సగటు భారతీయుడిని, ఒక హిందువుని, ఒక హిందువుని మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. నేను నాస్తికుడిని, దేవుడు నమ్మను. ఎస్ సార్. దేవుడు నమ్మను. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. ఈ దేశంలో, ఈ ధర్మంలో చార్వాకులు కూడా చోటుంది కాబట్టి నేను నికార్సైన హిందువుని. ఒక ప్రౌడ్ సనాతన హిందువుని. దేవుడు అనే కాన్సెప్టే రాంగ్ కాన్సెప్ట్ నాకు తెలిసిన. ఐ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్ అని చెప్పాను నేను. దేవుడు అనేది మనం కన్వీనియన్స్ కోసం మనం క్యారీ చేసుకున్నాం సార్. ఒక ప్రౌడ్ సనాతన హిందువుని. నేను నమ్మను గాడ్ విమర్శ కూడా చేయను. బికాజ్ దిస్ నో గాడ్ టు బి క్రిటిసైజ్. ఒక సగటు భారతీయుడిని, ఒక హిందువుని, ఒక హిందువుని. చూశారు కదండి, రాజకీయాల కోసం మేము ఎన్ని మాటలైనా మాట్లాడేస్తాం. మాకు అనుకూలంగా మేము ఏది మాట్లాడితే జనాలు వినాల్సిందే అంటూ నాగబాబు పవన్ కళ్యాణ్ అనుకుంటారేమో కాబోలు. అందుకే వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు ఎప్పుడు ఏం మాట్లాడినా జనాలు ఖచ్చితంగా విని తీరాల్సిందే. జనాల చెవుల్లో కాలీఫ్లవర్లు లేకపోతే ఇంకొక ఫ్లవర్ ఏదైనా ఉంటే కూడా అవన్నీ కూడా పెట్టేస్తారు నా పవన్ కళ్యాణ్, నాగబాబు. వాళ్ళు ఏ స్టేజీకి ఏం మాట్లాడతారో ఎవరికి కూడా అర్థం కాదు. కులాలను మతాలను రెచ్చగొట్టడానికి నిన్న నాగబాబు వైసీపీ హిందూ ద్రోహి పార్టీ అని నిన్న మాట్లాడటం జరిగింది. మనం కూడా నిన్న వీడియో నిన్న రాత్రి పెట్టడం జరిగింది. ఈయన మాట్లాడే మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే గతంలో దేవుడు అంటే నాకు ఇష్టం లేదు, దేవుడిని నేను నమ్మను, దేవుడు అనేవాడు మన కన్వీనియంట్ కోసం మనం క్రియేట్ చేసుకున్నాము, అసలు దేవుడు లేడు, దేవుడు అనే వ్యక్తిని నేను నమ్మను అని చెప్పిన వ్యక్తి ఈరోజు హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్నాడు, రామాయణం గురించి మాట్లాడుతున్నాడు, దేవాలయాల గురించి మాట్లాడుతున్నాడు, నేను హిందూని అని అంటున్నాడు, సనాతని హిందూ అని అంటున్నాడు. రాజకీయాల కోసం మనం ఏ గడ్డైనా తినేస్తాం, ఎప్పుడు ఏదైనా మాట్లాడేస్తాం. మన నోటికి హద్దు పొద్దు ఏమీ ఉండదు. అవకాశం కావాలంతే. మన ముందు జనాలు ఉంటే చాలు, లేకపోతే మన ముందు కెమెరాలు ఉంటే చాలు, మనం ఏదైనా మాట్లాడేస్తాం. మనకు ఓటు బ్యాంకు కావాలి, అధికారం కావాలి, డబ్బులు కావాలి, అవి నెత్తిని పెట్టుకొని మనం ఊరేగాలి. అంతే వీళ్ళకి తెలిసింది. అందుకే నాగబాబు, పవన్ కళ్యాణ్ ఏ సభలో ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు. ఒక మాటకి వాళ్ళు ఎప్పుడు కూడా కట్టుబడరండి. ఎప్పుడు కూడా వాళ్ళు కట్టుబడరు. వాళ్ళ వల్ల రూపాయి కూడా సమాజానికి ఉపయోగం ఉండదంటే ఉండదు. నాగబాబు గారు గతంలో నేను దేవుణ్ణి నమ్మనని చెప్పిన వ్యక్తి ఇప్పుడు నేను సనాతని హిందువుని అంటున్నాడు. హిందూ ధర్మం గురించి ఆయన నిన్న వైసీపీ పార్టీని విమర్శించే ప్రయత్నం చేసినాడు. అంతర్వేదిలో రథం కాలిపోయిందని విమర్శిస్తున్నాడు. రాముడు తల నరికేశాడు అని మాట్లాడుతున్నాడు. నేను హిందువుని, సనాతని, హిందూ ద్రోహి వైసీపీ పార్టీ అని అంటున్నారు. మరి కాళ్ళకు చెప్పులు వేసుకునే వెంకటేశ్వర స్వామి విగ్రహం తీసుకుంటాడు పవన్ కళ్యాణ్. కాళ్ళకు చెప్పులు వేసుకునే ప్రసాదం తింటాడు, కళ్ళకు అద్దుకోరు.
వెంకటేశ్వర స్వామి విగ్రహం ఇస్తే కళ్ళకు అద్దుకోరు, అట్లే నిర్దాక్షిణ్యంగా వదిలేశాడు. పాపం వెంకటేశ్వర స్వామి విగ్రహం మొన్న ఎవరో ఒక వ్యక్తి ఇస్తూ ఉంటే అట్లా ఊరికే అట్లా టచ్ చేసి అట్లే వదిలేశాడు పవన్ కళ్యాణ్. ఆ వెనకాల ఎవరు గబక్కన వంగి పట్టుకున్నారు. దేవుడి పైన మరి అంత భక్తులకి, సనాతన ధర్మం గురించి, హిందువుల గురించి అంత శ్రద్ధ వీళ్ళకి, వీళ్ళే సనాతని అంటూ హిందువులకంతా వీళ్ళే ప్రచారకర్తలు అన్నట్లు, వీళ్ళ ద్వారా ప్రజలు నడుస్తున్నారన్నట్లు వీళ్ళ యొక్క భావన. ఎంత ద్రోహం అంటే రాజకీయాల కోసం వీళ్ళు మాట్లాడే మాటలు, వీళ్ళు ఎన్ని వేషాలు వేస్తూ ఊసర వెళ్ళిలాగా వీళ్ళు ఎలా మారిపోతున్నారో ప్రజలు ఖచ్చితంగా గమనించాలండి. రాజకీయాలు అనేటి శాశ్వతం కానే కాదు, అధికారం కూడా శాశ్వతం కానే కాదు, డబ్బు కూడా శాశ్వతం కానే కాదు. మనం ఎంత నిజాయితీగా ఉన్నాం, మన మాట ఎలా ఉంది, మనల్ని అందరూ కూడా గమనిస్తుంటారు. సమాజంలో మీ చుట్టుపక్కల కావచ్చు, మీ గ్రామంలో కావచ్చు, మీ పట్టణంలో కావచ్చు, నువ్వు చేసే మంచి పని వల్ల, నీ ప్రవర్తన వల్ల నీకు పేరు వస్తుందే కానీ మన మాట మార్చటం వల్ల, అబద్ధాల వల్ల ప్రజలకు తెలిసిపోతుంది ఇతను ఎటువంటి వ్యక్తి అనేది. ఇప్పుడు నాగబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ సమాజంలో ప్రజలలో రోజు రోజుకు కూడా వాళ్ళ ఇమేజ్ తగ్గిపోతుంది. ఒకప్పుడు చిరంజీవి తమ్ముళ్ళు, పవన్ కళ్యాణ్ పెద్ద స్టార్, ఇప్పుడు విలువలు లేనటువంటి వ్యక్తి. ఆ పొత్తుల కోసం వెంపర్లాడుతూ, విలువలు లేకుండా రోజుకు ఒక మాట మాట్లాడుతూ, పూటకు ఒక మాట మాట్లాడుతూ, ప్రజా సమస్యలు పట్టించుకున్నటువంటి వ్యక్తి. అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చినటువంటి వ్యక్తి. గతంలో ఊగూగి మాట్లాడిన వ్యక్తి ఎదుటి వాళ్ళను చెప్పుతో కొడతాను, తాట తీస్తాను, నార తీస్తాను, తూకి కింద పెడతాను అన్న వ్యక్తి ఇప్పుడు ప్రవచనాలు చెప్తున్నాడు. ఎదుటి వాళ్ళకి ప్రవచనాలు చెప్తున్నాడు. ఇప్పుడు ఇలా కూడా రాజకీయాల కోసం ఊసర వెళ్ళిలా రంగులు మార్చే వ్యక్తులు ఉంటారు అని ఈ వీడియో ద్వారా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోని మీకు చూపించడం జరిగింది. మరి ప్రజలు మీ అభిప్రాయాలను కూడా కామెంట్ల రూపంలో తెలియజేయాలని వీడియో ద్వారా కోరుతున్నాను.